రైట్ డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వం మారినా ఏపీలో వైసీపీ అరాచకాలు ఆగడం లేదు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వావిలి చేనులో దళితులపై వైసీపీ నేతలు దాడి చేశారు. క్రికెట్ ఆడుతుండగా మారేపల్లి యువకులకు వేణుగోపాలపురం యువకులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో రాజీ కోసం గ్రామానికి పిలిచి టీడీపీ నాయకుడు దళిత యువకుడిపై దాడి చేశారు. వీరిని స్తంభానికి కట్టేసి వైసీపీ అగ్రవర్ణ నాయకులు దారుణంగా కొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వైసీపీ నేతలు పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చూస్తా ఉన్నాం. ప్రభుత్వం మారిన ఏపీలో వైసీపీ అరాచకాలు ఆగడం లేదు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వావిలి చేనులో దళితులపై వైసీపీ మూకలు దాడి చేశాయి. క్రికెట్ ఆడుతుండగా మారేపల్లి యువకులకు వేణుగోపాలపురం యువకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాజీ కోసం గ్రామానికి పిలిచి ఇటు టీడీపీ నాయకుడు రాజీకి పిలవడం జరిగింది. ఇక దళిత యువకుడిపై దాడి చేశారు. వీరిని స్తంభానికి కట్టేసి వైసీపీ అగ్రవర్ణ నాయకులు దారుణంగా కొట్టారు. ఇంత జరిగినా ఇటు పోలీసులు పట్టించుకోలేదు. దీంతో వైసీపీ నేతలు పోలీసుల తీరుపై ఇటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వావుల చేను గ్రామస్తులు దళితులు వచ్చి మా ఊరికి వచ్చి మీరు మా పిల్లకాయల మీద దాడి చేయడం అని మళ్ళీ మమ్మల్ని స్తంభానికి కట్టేసి కొట్టడం జరిగింది. ఎస్సీలు అంటే వాళ్ళకి అంత చులకన అయిపోయినది. వాళ్ళకి నేను ఒక బీసీఎఫ్ మండల ప్రెసిడెంట్ని, వైసీపీ కార్యకర్తలు మేము వచ్చి టీడీపీలో కార్యకర్తలము. అందుకని మాకు వాంటెడ్గా మమ్మల్ని ఈ విధంగా కొట్టడం జరిగింది అన్నట్టు. వాళ్ళు పోలీసులకి మేము ఫిర్యాదు చేశాము. 24వ తేదీ సాయంత్రం 3 గంటలకి ఎస్ఐ సార్ దగ్గర కంప్లీట్ ఇవ్వడం జరిగింది. సార్ దాన్ని స్పందించి కేసు కట్టామని చెప్పారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మండలము, వేణుగోపాలపురము, అదేవిధంగా ఏదైతే మారేపల్లి, ఈ 2 గ్రామాల మధ్య క్రికెట్ జరిగింది. దీంట్లో యువకులు పాల్గొన్నారు. ఈ 2 గ్రామాల మధ్య క్రికెట్ సందర్భంగా కొన్ని ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. దీంతో అక్కడ వావిల్ చేనుకు సంబంధించినటువంటి గ్రామస్తులు కలుగు చేసుకుని రాజీకి ఇరు వర్గాలను కూడా పిలిపించినటువంటి పరిస్థితి. భాస్కర్ తో పాటు మరో 2 వ్యక్తులు ఈ గొడవల్లో ప్రధానంగా ఉన్నారు. టీడీపీకి సంబంధించినటువంటి వీరు. అయితే ఏదైతే ఈ వావిల్ చేను గ్రామానికి సంబంధించి అగ్ర కులాలు, ఆ గ్రామానికి సంబంధించి రాజీకి పిలిపించి వారిద్దరిని కూడా స్తంభానికి నడి రోడ్డు పైన కట్టేసి తీవ్రంగా కొట్టి గాయపరిచినటువంటి పరిస్థితి. ఇది సంచలనంగా మారింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు బాధితులు ఎవరైతే టీడీపీ వర్గానికి సంబంధించిన వ్యక్తులున్నారో వారు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. దీంతో స్థానిక గ్రామాల ప్రజలతో పాటు బాధితులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. దళిత యువకుల పైన ఈ విధంగా వైసీపీకి సంబంధించినటువంటి అగ్ర కులాలకు చెందిన వ్యక్తులు అతి దారుణంగా స్తంభానికి వారిద్దరిని కూడా కట్టేసి అమానుషంగా వారిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరచడం పట్ల అందరూ కూడా దీనిపైన కొంత ఆందోళన పరిస్థితులు అయితే వ్యక్తం చేస్తారు. అయితే పోలీసులు మాత్రము ఇంతవరకు దీనిపైన కేసు నమోదు చేయలేదు. మరి వీరందరూ కూడా దీనిపైన కేసు నమోదు చేయాలని దళిత వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చోటు చేసుకుందని చెప్పాలి. పవన్, రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.